అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఏదైతే ఇటీవల నయనతార ఒక నెట్ఫ్లిక్స్ ఇంటర్వ్యూలో ధనుష్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాకి సంబంధించి క్లిప్స్ వాడారంటూ ధనుష్ గారు దాదాపుగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి అసలు ఈ వివాదం ఏంటి, ఆ యొక్క యూజ్ చేసినటువంటి క్లిప్స్, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్ మొత్తానికి ఈ తమిళనాడు ఈ ధనుష్ అదేవిధంగా నయనతార వీళ్ళిద్దరి మధ్య పెద్ద వివాదమే నడుస్తుందని చెప్పుకోవాలి. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏ సినిమాకి సంబంధించిన క్లిప్స్ వాడారు, ఇంత భారీ 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా నమోదు చేయడం గల కారణం ఏంటంటారు ప్రధానంగా? అంటే నెట్ఫ్లిక్స్ కోసం తార సెలబ్రిటీస్ మీద వాళ్ళు షో చేస్తున్నారు. రాజమౌళి గారిది వచ్చింది, అలాగే చిరంజీవి గారిది కూడా రావచ్చు. అందులో భాగంగానే నయనతార మీద వాళ్ళు ఒక డాక్యుమెంటరీ టైప్లో అన్నమాట వాళ్ళ కెరీర్ ఫోకస్ చేసుకుంటూ చేసేది ఓటీటీలో చేస్తున్నారు వీళ్ళు. దానికోసం ఈసారి నయనతారతో వాళ్ళు టార్గెట్ పెట్టుకుని షూట్ చేసుకుని ఆవిడ ఇంటర్వ్యూ వస్తుంది తన కెరీర్ పరంగా. అయితే ఆవిడ ఏం చేసిందంటే కెరీర్ స్టార్టింగ్లో విజయ్ సేతుపతితో నానుం రౌడీ అని ఒక సినిమా చేసింది ఆవిడ. అది దాంట్లో ఈ విజయ్ సేతుపతి హీరోగా చేసినా కానీ నిర్మాత మాత్రం ధనుష్. ఓకే. ఇప్పుడు విజువల్స్ చేసేటప్పుడు ఈ వాడతారు కదా, అవును, యూట్యూబ్లో మన క్లిప్పింగ్స్ వాడితే కాపీరైట్ స్ట్రైక్లు ఎట్ట పడతాయో ఆ టైప్లోనే వీళ్ళకి సమాచారం అందింది, ఈ క్లిప్పింగ్స్ వాడారు ఈ సినిమా క్లిప్పింగ్స్ అని. ఆ సినిమాకి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్తో మంచి పాటలు పెద్ద హిట్ ఆ సినిమా. అది తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమా. నేను రౌడీ నేను తెలుగు డబ్ కూడా చేశారు ఆ సినిమా. ఇప్పుడు అది తెలిసిన తర్వాత ధనుష్ ఏంటి నోటీసులు పంపించాడు, నాకు 10 కోట్లు ఇవ్వాలి మీరు క్లిప్పింగ్స్ వాడారు కాబట్టి అని. అంటే వాడకూడదు అంటే సార్, అంటే చట్టపరంగా అంటే ఆయనకు రైట్ ఉంది, ప్రొడ్యూసర్గా ఆయనకు రైట్ ఉంది కాబట్టి డిమాండ్ చేయడం తప్పేం కాదు. ఇప్పుడు ధనుష్ నాకు 10 కోట్లు ఇవ్వాలంటే కావాలని చేస్తున్నాడు. అది ఈగో ప్రాబ్లమ్స్. 2016లో ఫిల్మ్ఫేర్ అవార్డు అతనికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు కొన్ని ఉండి అసలు అతను వాళ్ళ అన్నయ్య లేకపోయినా వాళ్ళ నాన్న లేకపోయినా అతను హీరో అయ్యేవాడా అన్నట్టుగా ఆవిడ కామెంట్లు చేయడం అనేది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది. ఒక 3 పేజీల లేఖ రిలీజ్ చేసింది ఆవిడ దీని మీద. దీనికి కౌంటర్ అటాక్ గా చేస్తుంది అనమాట. ఇప్పుడు మహిళల్ని గౌరవించే విధానం ఇదేనా, ఒక మహిళల్ని గౌరవించే విధానం ఇదేనా అంటూ చేసింది. ఇప్పుడు ఈ సినిమానే కాదు కదా, నయనతార చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు చంద్రముఖిలు కూడా చేసింది. ఆవిడకి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ క్లిప్పింగ్స్ వాడుతూ ఉంటారు. వాడుతూ ఉంటే సాధారణంగా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రైట్స్ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఓటీటీ కదా అని చెప్పి క్లెయిమ్ చేయకుండా ఉంటారని కూడా పొరపాటు. ఏది పడితే అది వేయడానికి అనుమతి లేకుండా యూట్యూబ్లో ఏంటంటే సైకిల్ కొడతారు, అక్కడికి తెలిసిందనుకో నోటీసులు పంపిస్తారు, లీగల్ నోటీసులు పంపిస్తారు. బహుశా 2-3 రోజుల్లో ప్రసారం కాబోతుంది. నయనతారకు సంబంధించిన ఆ ఎపిసోడ్స్ అన్ని స్టార్ట్ అవబోతున్నాయి. అంటే ఇంకా ప్రసారం చేయకముందే, అంటే ప్రసారం చేయకముందే తెలిసింది ఇక్కడ వాడారని. వాళ్ళ టీం ఉంటుంది కదా, పిఆర్ టీంకి తెలిసిపోతూ ఉంటాయి వాడారని. లేదా అంటే పర్మిషన్స్ కోసం కూడా ట్రై చేసినా కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదట. అడగడానికి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళు నాకు స్పందన లేదు. క్లిప్పింగ్స్ పెద్దగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏమో ఉంటారులే క్లిప్పింగ్స్ అనుకుంటారు. సినిమా అనేది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. వాళ్ళ సినిమా మీద వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫ్రీగా వాడుకోమని ఇస్తే ఓకే, వాడకపోతే అడిగిన డబ్బులు కట్టాల్సిందే. ఓకే. అది 10 కోట్లు అంటే అది ఎక్కువ. అది ఎన్ని సెకండ్లు అయినా కానీ, ఎన్ని సెకండ్ ఇంత కనిపించేదానికి 10 కోట్లు ఇవ్వమంటాం కూడా కరెక్ట్ కాదు. అంటే ఒక నిర్మాతగా సినిమాకి పూర్తి హక్కులు ఉంటాయి, అది మీరేం లేకుండా వాడుకోవాలి అంతే. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ముందుగా పెట్టిన క్లిప్పింగ్స్ అన్ని ఎడిట్ చేసుకుని ఇప్పుడు రాబోయే ప్రసారం చేసే దాంట్లో ఈ క్లిప్పింగ్స్ ఏ ఉండవు. ఈ నేను రౌడీ నేను సినిమాకి సంబంధించిన క్లిప్పింగ్స్ అయితే ఏమి ఉండవు. అది అంటే ఇంత వివాదం జరిగా ఇంక తీసేసి ఇప్పుడు ఇవాళ నయనతార కావచ్చు, రేపు ఇంకొక నటి మీద రష్మికకి సంబంధించిన ప్రోగ్రామ్ చేయొచ్చు. చేసినప్పుడు నేను పుష్ప 1లో నేను వాడతానంటే వీళ్ళు ఓకే అంటే వాడుకోవచ్చు. ఇప్పుడు హీరోయిన్గా రష్మిక సంబంధించిన ప్రోగ్రామ్ కదా, రష్మిక సంబంధం లేదు అంటే బహుశా నేను ఎందుకోసం అంటే ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు నయనతార మీద చేసినా లేకపోతే పెద్ద పెద్ద హీరోల మీద చేసినా నెట్ఫ్లిక్స్ నుంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం, మేము పెట్టుకుంటాం అనేది. ఓకే. అర్థమైందా? అందులో భాగంగానే ఆవిడకి వచ్చేదే 10 కోట్లు ఉండదు. ఇప్పుడు నయనతారకి వచ్చేదే 10 కోట్లు ఉండకపోవచ్చు, ఎంత ఇస్తారో మాకు తెలియదు కానీ మొత్తానికి ఆవిడకి వచ్చే అమౌంట్ కూడా అంత ఉండదు. మరి ఆవిడ ఏంటంటే వాడుకోమని చెప్పి ఉంటుంది, నేను నటించిన సినిమాలే కదా నాకు రైట్ ఉంది కదా అనుకుంటారు వాళ్ళు. ఇలాంటి ఇష్యూస్ అన్నప్పుడు ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు, ప్రతి సినిమాకి కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసినప్పుడు నాకు సంబంధించిన ఇంటర్వ్యూల్లోనో నాకు సంబంధించిన
ఏదైనా నేను చేసేటప్పుడు ఇవి క్లిప్పింగ్స్ వాడుకుంటానని ఒక క్లాజ్ పెట్టుకుని అప్పుడు సంతకాలు పెట్టుంటే వాళ్ళకి ఇది ఉంటుంది. ఇవాళ టెక్నాలజీ మారిపోయిన తర్వాత డిజిటల్ రైట్స్ విషయంలో కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో కానీ క్లియర్ కట్గా రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే గతంలో ఈ యూట్యూబ్లు ఇవన్నీ ఉంటాయని కూడా తెలియదు కదా, ఓటీటీలు యూట్యూబ్లు ఉంటాయని తెలియదు, అన్ని హక్కులు ఇచ్చేస్తుందని చెప్పి రాసిచ్చేవాళ్ళు. అలా కొంతమందికి చాలామంది దగ్గర చాలా సినిమాలు ఉంటాయి. ఇప్పుడు వాల్గా వాళ్ళ దగ్గర కానీ లేకపోతే తెలుగు వన్ వాళ్ళ దగ్గర కానీ ఈటీవీ వాళ్ళ దగ్గర కానీ చాలా సినిమాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంటుందని తెలియదు. ఇప్పుడు ఏంటంటే సపరేట్గా రాసుకుంటున్నారు, శాటిలైట్ పలానా వాళ్ళకి అమ్ముకుంటున్నాను, ఓటీటీ పలానా వాళ్ళకి అమ్ముకుంటున్నాను, ఇలా డిజిటల్ రైట్స్ అని సపరేట్గా క్లాజులు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా ఉంటుంది. ఇప్పుడు సినిమా వాళ్ళ హీరోయిన్లు కూడా వాళ్ళు ఏమైనా ఎట్లాంటి భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను ఇట్లా వాడుకుంటాను, నా సినిమా సందర్భం వాడుకుంటాను క్లాజు పెట్టించుకుని సైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి క్లాజులు అయితే మేము ఒప్పుకోము, నువ్వు కాకపోతే ఇంకో హీరోయిన్ పెట్టుకుంటావు అని వాళ్ళు అనొచ్చు. అది కూడా అనొచ్చు వాళ్ళు. లేదా నువ్వు మా సినిమాలో కంపల్సరీ చేయాలి, దానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి అనొచ్చు. ఏదైనా నిర్మాత దగ్గరే రైట్స్ ఉంటాయి. నిర్మాత వేరే వాళ్ళకి అమ్మినా కానీ వేరే వాళ్ళకు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే ఒకసారి అగ్రిమెంట్ అయిపోతే మరి వాళ్ళు అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు ఏదో మామూలుగా చేసేసారు. అయినా ఇట్లాంటి క్లాజ్ అనేది లేవు, ఇప్పటికీ ఉండదు. ఇప్పుడు చిరంజీవి గారి మీద ఒక ఇంటర్వ్యూ చేస్తారు, ఒక 4-5 ఎపిసోడ్లు 6 చేస్తారు సపోజ్. చిరంజీవి గారు స్టార్టింగ్ పునాదిరాళ్ళు ప్రాణగారి దగ్గర నుంచి మరి ఇప్పుడు రాబోయే విశ్వంబర వరకు కూడా ఏమైనా క్లిప్పింగ్స్ వాడాల్సి వస్తే వాడుకోవడానికి ఉంటుంది. హీరోలు కూడా రాయించుకోవాలి ఇప్పుడు. ఇక మాకు సంబంధించిన వరకు నా సొంతంగా నాకు బయోపిక్ ఏదో చేసుకుంటున్నాం, దాంట్లో ఇవి వాడుకుంటానని కూడా క్లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కొత్తగా మొదలవుతూ ఉంటాయి. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వివాదం ఏంటంటే, ఇప్పుడు 10 కోట్లు అనేది ఎందుకు అడిగాడని తెలియదు, కానీ 10 కోట్లు కొద్దిగా అడగడం వావరే. అతని సినిమా కూడా మనం ఏం మాట్లాడలేము. అంటే మొత్తానికి ఈ యొక్క వివాదానికి ఎక్కడ బీజం పడింది అంటారంటే, దీనితోనే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు మొదలై అనుకోవాలా, లేదా గతంలో ఎక్కడైనా ఉందంటారా? గతంలో అంటే 2016 నుంచి ఆవిడ చెప్తుంది, ఫిల్మ్ఫేర్ అవార్డుల దగ్గర మొదలైంది అన్నట్టు చెప్తుంది. వాళ్ళ ఇద్దరికి మనసులో ఏదో ఉంటుంది. అంటే ఆ లేఖలో ప్రస్తావించిన దాని ప్రకారం అంటారా? ఆవిడ ప్రస్తావించిన దాని ప్రకారం చూస్తే 2016లో ఫిల్మ్ఫేర్ అవార్డుల దగ్గర ఏదో జరిగినట్టుగాను ఇలాంటివన్నీ ఏదో ఇష్యూస్ ఉన్నాయి మొత్తానికి. లేకుండా అవును ఒకసారిగా ఇంత జరుగుతుందంటే అట్లా అనుకుంటే ధనుష్ రజనీకాంత్తో కూడా నయనతార చేసింది కదా, మరి చంద్రముఖితో చేసినప్పుడు అట్లా వాడుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాల్సిందే. అంటే పర్మిషన్ కోసం ట్రై చేసిందంట, ఇవ్వకపోగా ఇప్పుడు నోటీసులు పంపించారట. ఓకే పర్మిషన్ అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు కూడా మరి నోటీస్. ఇప్పుడు మళ్ళీ 10 కోట్లు మట్టు పెట్టారంటే ఇప్పుడు ఆ కట్ చేసేసారు ఆ సన్నివేశాలన్నీ. ఆ సన్నివేశాలు కట్ చేసి ప్రసారం అవుతాయి. అది సన్నివేశాలు కట్ చేస్తే ఏమవుతుందంటే ప్రోగ్రాంలో డెప్త్ ఉండదు. ఏదో మాట్లాడిన దాన్ని ఎంతసేపు చూస్తాం మనం. ఇప్పుడు బాలయ్య బాబుది అన్స్టాపుల్ వస్తుంది ఓటీటీలో, మరి బాలయ్య బాబు సమరసింహారెడ్డి లేదా నరసింహారెడ్డి గురించి మాట్లాడుతూ క్లిప్పింగ్ చేశారనుకో, వేస్తే ఒక సమస్య వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అక్కడికి ఒక పందాల ఆడబొమ్మ పాటకి బాలయ్య బాబు ఇక్కడ డ్యాన్స్ చేశారు, ఒక ఆడియన్స్లోంచి ఒక అమ్మాయి వచ్చి బాలయ్య బాబుతో డ్యాన్స్ చేసింది. ఆ పాట వేసినందుకు కానీ చెప్పి ఆదిత్య మ్యూజిక్ కూడా లేకపోతే ఇంకోళ్ళు అప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా ఇన్ని నిమిషాలైనా ఉంటుంది, ఇన్ని నిమిషాల వరకు, ఇన్ని సెకండ్ల వరకు మీరు వాడుకోవచ్చు, ఇన్ని సెకండ్లు దాటితే మాకు పేమెంట్ చేయాలని ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. ఇక వాళ్ళకి పరస్పరం మ్యూచువల్గా ఒక అవగాహనతో చేసుకోవడం ఇవన్నీ. అట్లా అనుకుంటే ప్రతిదీ వివాదం అవుతుంది కదండి ఇలా చూసుకుంటే. ఇంకా అంతే ఎక్కడ చూసుకున్నా కూడా. మరి ఏమవచ్చు అంటారు దీనికి సొల్యూషన్? అంటే ఈ సొల్యూషన్ ఏమవుద్ది, అది క్లిప్పింగ్స్ లేకుండా వాడుకోవడమే అంతే. ఓకే ఖచ్చితంగా చూద్దాం సార్ దీనికి సంబంధించి. ఇప్పటికైతే వివాదం ప్రస్తుతానికి తమిళనాడు సినిమా వ్యాప్తంగా ట్రెండ్లో ఉందని చెప్పుకోవాలి, వైరల్గా మారింది. చూద్దాం దీనికి సొల్యూషన్. థ్యాంక్ యూ.